కాలేజ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి మ్యారేజ్ వీడియోతో వచ్చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను హల్దీ ఫంక్షన్ వీడియో అండ్ అలానే పెళ్లి కొడుకుని చేసిన వీడియో అన్నీ పోస్ట్ చేసేసాను కదా. మరి ఇంకెంత ఆలస్యం, మ్యారేజ్ వీడియో అండ్ షేర్ చేసేస్తున్నాను. మీరు తప్పకుండా వెళ్ళి చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ బస్సెస్ అయితే పెట్టారండి పెళ్ళికి వెళ్ళడానికి. సో బస్ అయితే ఎక్కాను, ఎక్కి మళ్ళీ దిగి కార్లో అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి చూడదు సో అసలు కార్లో ఎందుకు స్టార్ట్ అయ్యామంటే, ఫస్ట్ బస్లోనే రిలేటివ్స్ అంతా ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్దామని అనుకున్నాము. సో బస్సే ఎక్కామండి. కానీ తర్వాత ఏమైందంటే, చాలా ఎండల కింద ఉన్నాయి కదా, సో ఎండకి అసలు బస్లో చాలా స్వెట్టింగ్ అయిపోయింది. సో ఇంకా మా బ్రదర్ వాళ్ళు కార్లో వస్తున్నారని మధ్యలో వాళ్ళు అక్కడ ఆగితే మేము కూడా దిగేసి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగామండి, ఎందుకంటే వాళ్ళని కూడా పిక్ చేసుకోవడానికి. సో ఒక పిన్ని ఆల్రెడీ ఎక్కేశారు. సో రెండో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆగి మేము మళ్ళీ కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి టీ అవన్నీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయిన తర్వాత ఈ వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో మేము బస్లో వెళ్ళినా అండ్ లేకపోతే కార్లో వెళ్ళినా సేమ్ టైమే అయ్యింది. సో మేము రీచ్ అయినప్పటికీ బస్ కూడా రీచ్ అయిందండి. బట్ మేము మధ్యలో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగాము, కొంచెం ఛాయ్ అవన్నీ తాగి సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యి ఇంకా పెళ్ళి దగ్గరికి మేము ఆఫ్టర్నూన్ 2కి అయితే స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ కాళ్ళగోలు తీయడం అవన్నీ అయిన తర్వాత సో అందరూ బస్ కూడా 2కే స్టార్ట్ అయింది. సో 2కి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయితే అయిందండి. సో మేము ఆల్రెడీ రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికైతే వచ్చేసామండి. అంటే ఆల్రెడీ ఫస్ట్ రిసెప్షన్లా ఉంటుంది అని చెప్పారు, అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతుని కూర్చోబెడతారని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వడం అంటే ఎందుకు ఇబ్బంది అని చెప్పి మేము ఆల్రెడీ ఒక శారీతో అయితే వెళ్ళిపోయాం రెడీ అయ్యి. ఇంకా పెళ్లి టైంకి ఇంకొక శారీ మార్చుకుందాం అని చెప్పి తీసుకెళ్ళామండి. సో బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో ఇదే అండి ఎంట్రన్స్. సో మేము దిగి 5:45 కల్లా అనుకుంటా దిగిపోయాం. దిగి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మా రిలేటివ్స్ అందరూ అయితే వస్తున్నారు మెల్లమెల్లగా. సో కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేశాను. సో పెళ్లి వీడియో మొత్తం అయితే షూట్ చేయలేదండి. సో చిన్న చిన్న బిట్స్ అయితే అక్కడక్కడ పెట్టాను అంతే. సో ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఇంకా లోపలికి వచ్చి అందరితో కొంచెం అందరినీ పలకరించి అన్నీ చేసి 6:30 కల్లా కొంచెం సెటిల్ డౌన్ అయ్యామండి. సో రిసెప్షన్కి కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా వచ్చేసారు. సో వాళ్ళని అయితే కూర్చోబెడతానికి కొంచెం టైం పడుతుంది. 7:30కి అనుకుంటా వాళ్ళని కూర్చోబెట్టారు. ముహూర్తం అయితే పెళ్లి ముహూర్తం 11:30 ఆ టైంకి అండి. సో మధ్యలో మాకు చాలా టైం దొరికింది. సో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని రిసెప్షన్ లాగా ఒక 1.5 hour అట్లా కూర్చోబెట్టారు. సో అక్షింతలు వేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ వేసి సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ జరిగిన తర్వాత మేము భోజనానికి అయితే వెళ్ళిపోయామండి. సో ఇంక ఇక్కడ నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. సో ఈ బ్రౌన్ కలర్ అంటే మెరూన్ కలర్. సో ఎంతమందికి నా అవుట్ఫిట్ మీకు నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే బాగుంది, చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా ఈ శారీ ఇప్పుడు కట్టుకుందామని అనుకోలేదు నేను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంకా ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అయితే కూర్చోబెట్టారు. సో అక్షింతలు వెళ్ళి వేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్షింతలు వేసేసి ఇంకా నెక్స్ట్ భోజనాలకి అయితే వెళ్ళిపోతున్నారండి. సో మేము ఏం చేసామంటే వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అక్షింతలు వేసేసి శారీ కూడా మార్చేసుకున్నాము. సో పెళ్ళి టైంకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి 9:30 ఆ టైంకి అనుకుంటండి కొంచెం అందరితో సెల్ఫీస్ అవన్నీ మాట్లాడుకుని దిగి చాలా రోజులు అయింది, చాలామందిని కలిసి కదా. సో అందరూ అట్లా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మా మావయ్య అత్త అండ్ అలానే మా బుడ్డది. సో ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, సో నేను అందుకే వీడియో క్యాప్చర్ చేశాను. సో ఇంకా నేను చెప్పాను కదా, సో డ్రెస్ కూడా శారీ చేంజ్ చేసేసుకొని వచ్చేసామండి. సో ఈ శారీ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ అంటే భోజనం అయిన తర్వాత అయితే టైం పడుతుంది కదా అన్నట్టు ముందే వెళ్ళి సో శారీ అవన్నీ కూడా నేను వేరే శారీ అయితే మార్చేసుకున్నాను. సో మా బాబుకు కూడా డ్రెస్ అయితే మార్చేసి ఇంకా తర్వాత మేము డిన్నర్కి అయితే వెళ్ళామండి.
సో నా యెల్లో శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే మెరూన్ శారీ కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలానే ఈ బ్లౌజెస్ కుట్టిన బొటిక్ కాబట్టి కూడా బాగా కుట్టింది, నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇంకా మా మమ్మీ, మా పిన్ని వాళ్ళు, మేము మొత్తం అంతా మా మరదలు మేము భోజనానికి అయితే వెళ్ళిపోయాం. మా బుడ్డోడు కూడా ఒక చైర్లో వేయించుకొని కూర్చున్నాడు. సో వాడికి కూడా కొంచెం అలవాటు చేస్తున్నామండి. సో వాడంతటా వాడు తినడం అలవాటు అవుతుందని చెప్పి. సో ఇంకా వాడు కూడా అన్నీ వేయించుకున్నాడు, కానీ ఏది తినలేదు, అన్నీ నేనే తిన్నాను. సో టూ తిన్నట్టు అయినాయి అన్నీ. సో ఐస్ క్రీమ్ కోసం అయితే వచ్చాడండి వాడు. అసలు ఫస్ట్ నుంచి ఐస్ క్రీమ్ అన్నాడు. సో ఫుడ్ తింటే ఐస్ క్రీమ్ అని చెప్పానని ఇంకా ఫుడ్ ఏదో కొంచెం తిన్నాడు. సో ఇంకా నేను వాడికి స్పెషల్గా రైస్ అయితే తీసుకెళ్ళిపోయానండి ఆఫ్టర్నూనే కుక్ చేసుకుని. సో ఇంకా కర్డ్ వేసేసి, సో కర్డ్ రైస్ అయితే వాడికి తినిపించేశాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం రైస్ గట్టిగా ఉంటే వాడు తినడు, కొంచెం మెత్తగా ఉండాలి. సో అందుకే ఇంటికా నుంచి అయితే తీసుకెళ్ళాము. సో ఇంకా మేము అలా ఐస్ క్రీమ్ అన్నీ తినేసి వచ్చిన తర్వాత పెళ్ళికొడుకు అయితే కాళ్ళు కడుగుతున్నారు. సో పెళ్లి కూతురు తమ్ముడు ఉంటాడు కదా, సో ఆయన కాళ్ళు కడుగుతున్నారండి. సో ఆ క్లిప్ అయితే చిన్నదైతే యాడ్ చేశాను. అండ్ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అండ్ అలానే తాళి కట్టిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో బస్లో కాదు కార్లోనే వచ్చాం కాబట్టి ఇంకా మేము నైట్ 12:30 1:45 అయితే స్టార్ట్ అయిపోయాము. సో పెళ్ళి యానంలో అండి, అంటే కాకినాడ దగ్గర. సో అక్కడ పెళ్ళి అయ్యి మళ్ళీ మా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి మాకు మళ్ళీ 4 అట్లా అయిపోయింది. సో ఇంకా తాళి కట్టడం అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా పిక్స్ అవన్నీ దిగి నేను చాలా రీల్స్ అయితే తీసుకున్నానండి. సో ఎందుకంటే బయట చాలా బాగుంది లైటింగ్ అవన్నీ. సో ఇంకా ఈ శారీతో మళ్ళీ దిగడం అవ్వదు కదా అని చెప్పి కొన్ని రీల్స్ అండ్ అలానే ఫ్యామిలీతో గ్రూప్ పిక్స్ అవన్నీ దిగి సో మేము బయటకు వచ్చిన ఒక 1/2 అవర్ అయితే బయటే ఉన్నాం. అంటే మండపంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత 1/2 అవర్ ఉన్నామండి బయట. సో ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ దిగి మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మా బాబు అయితే నైట్ అయిపోయింది, 1 అయిపోయింది. సో 8 చేస్తున్నాడు. సో ఇంకా అందుకని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సో ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా మా బ్రదర్ తీసుకున్నాడండి. సో మీరు ఆల్రెడీ పెళ్ళికొడుకుని చేసిన వీడియో చూసుంటుంటే మా మమ్మీ మా ఇద్దరు పిల్లలకు కూడా సేమ్ ఇదే మోడల్ శారీస్ అండి, బట్ కలర్స్ డిఫరెంట్. సో వాళ్ళతో పాటు నాకు ఈ ఎల్లో శారీ తీసుకున్నాడు. సో నాకు ఎల్లో బాగుంటుందని మా మమ్మీ ఎల్లో సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు. సో ఇంకెప్పుడు కట్టుకుంటామని చెప్పి నేను ఈ పెళ్ళికైతే ఈ శారీ సెట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మా మావయ్య కూతురు, సో మేమిద్దరం ఇట్లా రీల్స్ అయితే చేసామండి కొన్ని. సో అలానే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లల వాళ్ళతో కూడా కొంచెం ఇట్లా రీల్స్ అన్నీ చేసి కొన్ని పిక్స్ అన్నీ దిగి తర్వాత మా బుడ్డోడు ఇంకా నా బ్యాగ్ వేసుకుంటానని చెప్పి గొడవ చేశాడు. ఇంకా వాడికి వేసేసాను బ్యాగ్. వేస్తే అక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా వాడు పిక్ చేసుకున్నాడు. వాడికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి, ఇట్లా కలర్ఫుల్గా ఉన్నవి ఏమన్నా అయితే. సో ఇంకా వాడు ఫ్లవర్స్ కావాలని చెప్పి ఏడిస్తే ఒక 5 to 10 ఫ్లవర్స్ అయితే అట్లా పెట్టుకున్నాడు బంచ్ కింద. సో పెట్టుకుని ఇట్లా నేను రీల్స్ అయితే చేసుకున్నాం, ఇట్లా గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నామండి. దిగేసి ఇంకా మా బుడ్డోడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే మా మదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాడు. ఇది ఫుల్ వీడియో మీకు రీల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో చాలా క్యూట్గా చెప్పాడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మామ్స్ ఛానల్ అని చెప్పి. సో ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. చేసిన ఈ మ్యారేజ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.